హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గుండెపోటుతో ఏపీ మాజీ ఎంపీ కన్నుమూత. వీడియో పూర్తిగా చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో మాజీ ఎంపీ కన్నుమూత. నిజంగా ఈయన అయితే కనుక సీనియర్ నేత, మాజీ ఎంపీ, అలాగే మంత్రివర్గంలో కూడా పనిచేశారు. ఈయనైతే గుండెపోటుతో కన్నుమూశారు. అసలు ఎవరైనా చూస్తే తెలుగు రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి గారు కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల గుండెపోటుతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలందరూ కూడా తీవ్ర సంతాపం తెలిపారు. కృష్ణమూర్తి గారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుసుమ కృష్ణమూర్తి గారు 1940 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐనవిల్లి మండలం వెలస గ్రామంలో జన్మించారు. శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ కాలేజీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదివి ఎంఏ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పదవుల్లో పనిచేశారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కుసుమ కృష్ణమూర్తి గారు 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఇక 6వ లోక్సభ, 7వ లోక్సభ, 9వ లోక్సభలకు ప్రాతినిధ్యం వహించారు. ప్రజాసేవలో చురుకైన పాత్ర పోషించిన ఆయన ఉత్తమ ఎంపీగా కూడా మంచి గుర్తింపు పొందారు. నవంబర్ 1983, జనవరి, అలాగే 1985 వరకు కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇక 1990లో పెట్రోల్ అండ్ కెమికల్స్ మంత్రిత్వ శాఖలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుంచి 82 వరకు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సంక్షేమంపై సంయుక్త సెలెక్టెడ్ కమిటీ కన్వీనర్గా పనిచేశారు. దళితుల యొక్క సమస్యలపై ఆయనకు ప్రత్యేకమైన ఆసక్తి కూడా ఉండేదని చెప్తున్నారు.